మార్నింగ్ నుంచి ఈ రోజంతా ఎందుకో మోడీగా ఉంది. సరే బయటికి వెళ్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇండియా నుంచి పార్సల్స్ వచ్చాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వెయిట్ ఉన్నాయి. ఇట్స్ హెవీ బ్రో. మాకు చాలా ఎర్లీగా డెలివరీ వచ్చేసింది. మాకు వాళ్ళు రేపు వస్తుందని చెప్పారు. హాయ్ గైస్, వెల్కమ్ టు స్పార్క్స్ ఆఫ్ అమెరికా. కలలు కను కలలు కను కలలు కను, ఆ కళలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళను ఖండించేంత వరకు కలలు కను అని చిన్నప్పటి నుంచి నన్ను ఇన్స్పైర్ చేసిన మై బాస్, మై డెమీ కార్డ్ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. హెయిల్ పవన్ కళ్యాణ్. అండ్ మ్యాటర్ ఏంటంటే నాకు ఇండియా నుంచి పార్సిల్స్ వచ్చాయి. ఇండియాని చాలా మిస్ అవుతున్నాను, బట్ హోమ్ ఫుడ్ మిస్ అవ్వకూడదని చెప్పి మా అమ్మ నాకు పార్సిల్ పంపించింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు మనం స్కూల్ అయిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేసి పెడుతుందో తిందామని రెడీగా ఉంటాం కదా, బట్ ఇక్కడ అలా కాదు. ఇంటికి రంగాలనే మనమే వండుకోవాలి, మనమే తినాలి. అది చాలా అలా బాగున్నారు. డైలీ రొటీన్ బాగున్నా హోమ్ సిక్ అనేది చాలా వచ్చేసింది. సో ఫైనల్గా నాకు కావాల్సి వచ్చినాయి. ఇది జస్ట్ పార్సిల్సే కాదు, మా అమ్మ ప్రేమ, కష్టపడి చేసినవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కూడా చూపిస్తాను. సో ఇదేంటంటే వాళ్ళకి మొత్తం ఇన్వాయిస్ ఉంటుంది కదా, ప్రొఫార్మ్ ఇన్వాయిస్. ఇది కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. సో డీటెయిల్స్ అక్కడ ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం తీసుకొస్తున్నారు, మనం ఏదో గన్ పౌడర్ సమయంలో లాగా వాళ్ళకి కావాల్సిన ప్రతి డీటెయిల్స్, ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళకి కావాలి, ఏం వాడుతున్నారు ఏంటి అనేది. చూడండి, మేడ్ విత్ రైస్, పికిల్స్, మ్యాంగోస్, స్పైసీ ఇంగ్రీడియంట్స్ అండ్ సంథింగ్ బ్లా 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 బ్లా, దోస్ ఆర్ ఆర్ సీడ్స్. మనం ఏ ఆయిల్ వాడామో కూడా క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇట్స్ ఎ రూల్. సో ఇది ఇన్వాయిస్, ఏమేమి పంపించారో ఐటమ్స్ కావాల్సిన మొత్తం లిస్ట్ అంతా ఇందులో ఉంటుంది. అది మనకి ఇక్కడ క్లియర్గా పెడతారు. ఒకవేళ ఈ అడ్రస్ కనుక రాంగ్ అయితే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకి ఒక 2 days టైం ఇస్తారు. ఆ టైంలో మనం వాళ్ళని క్యాచ్ అవుట్ చేసుకొని మనం వెళ్ళి మనం పికప్ చేసుకోవాలి, లేదా మనం లొకేషన్ పెడితే వాళ్ళకి అక్కడ తెచ్చిస్తారు కన్వీనియంట్ టైం చూసుకొని. సో అది ఇక్కడ ప్రాసెస్. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను లోపల ఏమున్నాయా అని. అంటే కొన్ని తెలుసు నాకు ఏమున్నాయో అని, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొన్ని పంపిస్తారు కదా పేరెంట్స్, అట్లాగే నాకైతే స్పైసీస్, పచ్చళ్ళు అంతవరకే తెలుసు. కానీ ఇందులో కొన్ని కనిపించాయి, చూద్దాం. తీయంగానే ఇండియన్ గుమగుమలు. రమ్యాస్ ఒంగోల్ ఫేమస్ బేకరీ, అక్కడ నుంచి నాకు కారం ఉంది, నా ఫేవరెట్ వన్, అమ్మ నాకు పంపించింది. అండ్ దెన్ చెక్క పకోడీ, ఓ స్వీట్. అండ్ దెన్ ఏంటిదబ్బా, మినప వడియాలు. ఓకే, ఏంటిదబ్బా, సంథింగ్, ఇది కూడా ఏదో హాట్ ఇంగ్రీడియంటే. చక్కెరాలు కాదు, చెక్క పకోడీ కాదు, బూందీ. ఓ ఇది కూడా చెక్క పకోడీ. సో ఇది నాన్ వెజ్ పికిల్. బియ్యపు వడియాలు, అదే సగ్గు బియ్యం అన్నీ కలిపి చేసిన మా అమ్మ వడియాలు, మా అమ్మ చేతితో చేసిన వడియాలు. సో స్పెషలే కదా అమ్మ చేతి వంట. దీని గురించి అనుకుంటా మా అమ్మ నాతో చెప్పింది, ప్లాస్టిక్వి చాలా బ్రాండెడ్వి కొన్నాను, సో జాగ్రత్తగా వాడుకో అని చెప్పింది. మా అమ్మ వాళ్ళు పచ్చళ్ళ కంటే బాక్సులకి ప్రిఫరెన్స్ ఎక్కువ, గిన్నె, ప్లాస్టిక్ మూతలు అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తుంది. సో ఇవన్నీ మనం తీసుకున్న పచ్చళ్ళకి పెట్టడం కోసం మా అమ్మ అక్కడి నుంచి కొని పంపించింది. ఇక్కడ కూడా కొనొచ్చు, బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, అందుకే. సో ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం. సో రమ్య స్వీట్స్, నాకు ఇష్టమైన లడ్డు. రమ్య స్వీట్స్, మైసూర్ పాక్, కాజు బర్ఫీ, హల్వా చిన్నప్పుడు నాకు చాలా ఫేవరెట్ అది. సో ఇది పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాక్స్.
అండ్ ఇది మటన్ పికిల్, ఇది చేపల పికిల్ అంటే కొరమేన్ పికిల్, ఇది కూడా చికెన్ పికిలే. ఉగ్గాని చేసుకున్నప్పుడు నాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడి. ఎప్పుడన్నా ఉప్మా చేసుకున్నా ఆ ఉప్మా మీద కానీ ఆ ఉగ్గానిలో కానీ నాకు కంపల్సరీగా ఇది కావాల్సిందే, పప్పుల పొడి. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ $30. నాకు అంత స్పెండ్ చేయాలనిపించలేదు, అందుకే మా అమ్మని అడిగి పంపించమని చెప్పా. గారెలు వేసుకున్నప్పుడు అవసరం కదా, అందుకు. ఎంటీ బాక్సెస్, ఇందులో కూడా రమ్యకి సంబంధించినవి చాలా ఉన్నాయి. మా అమ్మ బాక్సులు మాత్రం చాలా పంపించింది. ఏం చేసుకోవాలి ఈ బాక్సులన్నీ? బూందీ మిఠాయి. ఓవర్ యాక్షన్ కాదులే, ఇదంతా చిన్నప్పటి నుంచి స్వీట్స్ తిని హాట్ తిని నేను చాలా ఫుడ్డీగా అయినా. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, గుంటూరు మా పొన్నూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ముందు ఫుడ్కి చాలా ముందు ఉంటా. అందులో చిరుతిండికి చాలా ముందు ఉంటా. నేను మిస్ అయినవన్నీ నాకు వచ్చేసాయి. సో అల్లూరయ్య మైసూర్ పాక్ అది వచ్చేసాయి. జల్లెడి, పొంగనాల బాండి. మా సైడ్ ఇది పొంగనాల బాండి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. సో పంపించింది మా అమ్మ. వాట్ ఈస్ దిస్? మినపొడియాలు, సారీ చక్రాలు. ఎండు చేపలు. చిన్న గిన్నెలు, ఇందులో కొబ్బరి కారం పంపించింది మా అమ్మ రెసిపీ ఇది చాలా బాగా చేస్తుంది. గుత్తి వంకాయలోకి కానీ, పొటాటో ఫ్రైలోకి కానీ, కాకరకాయ కర్రీలోకి కానీ నేను ఇదే వాడతా, అంత బాగుంటుంది. సో ద ఫస్ట్ వన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వన్. గుంటూరు కారం అంతే ఉంటుంది, గుంటూరు వాళ్ళం కదా. వావ్, ఫిక్స్. ఏంటంటే మా అమ్మని చెక్కలు అన్నీ చేయమన్నాను. మా అమ్మకి ఓపిక లేదని చెప్పి ఈ గన్నోడు కొని పంపించింది, నువ్వే చేసుకోరా అని. సో ఇందులో చాలా ప్లేట్స్ ఉన్నాయి, జంతికలు, పెద్ద చక్రాలు, చిన్న అన్నీ మనమే చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా. సో అందుకు సరే పంపి నేనే చేసుకుంటాలే అన్నాను. మా అమ్మ డైరెక్షన్ ఇస్తుంది, నేను యాక్షన్ చేస్తుంటాను. ఓకే, జస్ట్ ఎంటీ జార్ బాక్స్. కారం స్మెల్ వేరు కదా, గుంటూరు కారం. ఇది గుంటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫీలింగ్. అది గొడ్డు కారం, ఇది సాంబార్ కారం, ఇది మాడుపు కారం అంటే నల్ల కారం. చాలా కారాలు పంపించింది మా అమ్మ. అయ్యి బాబోయ్. ఆవకాయ పచ్చడి స్మెల్కి అర్థమైపోయింది కదా, నా ఫేవరెట్ పికిల్. అదే కాదు, కింగ్ ఆఫ్ పికిల్. సో ముద్దపప్పు వండుకొని ఒక 2 ఆవకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబాబాబాబాబా, నా భూతో నా భవిష్యత్. సో టమాటో పచ్చడి, ఎస్, యా, టమాటో పికిల్. టమాటో పికిల్, ఇది కొత్తిమీర పికిల్. సో చాలా పంపించారు, నాకేమో చూస్తే ఓపెన్ చేయలేకపోతున్నాను. సో తట్టుకోలేకపోతున్నాను, ఓపెన్ చేయాల్సిందే. రమ్య. వావ్.
చకోడి నా ఫేవరెట్ స్నాక్స్. చాలా బాగుంది. స్వీట్స్ ఓపెన్ చేస్తా. మొత్తం 5 రకాల స్వీట్స్ వచ్చాయి. సో స్వీట్స్ a sweet gift from home. I like the quotes. Right. Mysore Pak. Gatti Mysore Pak. ఈ కలర్ దీని మీద అంటుకుంది. రమ్య అని వేసిన ఇంక్. చిన్నప్పుడు ఎన్ని ఇంకుల్ని పెన్లో ఎన్ని ఇంకులు తాగలేదు, ఈ ఇంకు తాగితే వచ్చిందా. ఇవన్నీ ఇప్పుడే తినే అనిపిస్తుంది. అట్లా అట్లా తినే నాకు కంట్రోల్ లేకుండా పోతుంది. సో అంత ఫుడ్ కానీ అంత ఫుడ్ అంటే ఇష్టం. అందులో హోమ్ ఫుడ్ కదా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మా థ్యాంక్స్ మా, అండ్ ఐ లవ్ యూ. ఇంత స్పైసీస్, గ్రాసరీస్, ఫుడ్స్, స్నాక్స్ పంపించినందుకు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 38 kgs. ఇక్కడ ఉన్న ఇన్వాయిస్లో అది కూడా అదే ఉంది. సో ఇవన్నీ కొనడానికి చేయడానికి ఇండియాలో అంతే యాజ్ యూజువల్ కాస్టే. బట్ ఇండియా నుంచి ఇక్కడికి మనకు పార్సల్ చేయడం కోసం per kg 750 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళే ఇంటికి వచ్చి మొత్తం నీట్గా ప్యాక్ చేసుకున్నారు. ఆ విషయంలో మా అమ్మ కూడా చాలా అప్రిషియేట్ చేసింది. అమ్మ ఏం చేయాలి, జస్ట్ తెచ్చి అక్కడ పెడితే వాళ్ళే నీట్గా ఎలా కావాలంటే అలా, ఈవెన్ లడ్డు కానీ ఏది చిదిరిపోకుండా మంచిగా నీకు ప్యాక్ చేసి ఇస్తామా అని చెప్పి వాళ్ళే అన్ని డబుల్ ప్యాక్ చేశారు. సో 750 తీసుకున్నారు. 1 వీక్ పడుతున్నారు యాక్చువల్గా డెలివరీకి. మా అమ్మ వాళ్ళు మండే వేశారు, ఐ మీన్ అక్కడ. సో 3 days 4 daysలో వచ్చేసింది నాకు. 1 వీక్ పట్టలేదు, ఫాస్ట్ డెలివరీ ఉంది. అండ్ నాకు అన్నీ బాగా వచ్చాయి, ఏది నాకు స్పాయిల్ అవ్వలేదు, ఏది లీక్ కూడా అవ్వలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.